బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో 3 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానం కేబినెట్ ఆమోదించనుంది. రేపు గవర్నర్కు రాజీనామా అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు జరిపి ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని కోరనుంది ఎన్డీఏ. బీహార్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. మరో 3 రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేస్తున్నారు. రేపు కేబినెట్ భేటీ నిర్వహించనున్నారు. 17వ శాసనసభ రద్దు తీర్మానం కేబినెట్ ఆమోదించనుంది. రేపు గవర్నర్కు రాజీనామా అందించనున్నారు. నితీష్ కుమార్ రాజీనామా తర్వాత ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల శాసనసభాపక్ష సమావేశాలు జరిపి ఎన్డీఏ నాయకుడిని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతిని కోరనుంది ఎన్డీఏ.